ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు ఆగస్టు మాసంలో ద్వాదశ లగ్నాల వారికి మరియు రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి, మరియు ఏ దేవతారాధన చేసుకోవాలి, ఏ విషయాల్లో బాగా కలిసి వస్తుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ముందుగా అసలు గ్రహస్థితి ఎలా ఉంది. మనకి శని బుధుడు ఇద్దరు వక్రించి ఉన్నారు. ఈ యొక్క బుధుడు ఆగస్టు 11కి వక్రత్యాగం అయిపోతుంది, కానీ శని మాత్రం ఇంకో 4.5 నెలలు వక్రగతిలోనే ఉంటారు, 4 నెలల పాటు. అలాగే రాహు కుంభంలోని, వక్రించిన శని మీనంలోని, అదేవిధంగా గురువు శుక్రుడు మిథున రాశుల్లో, రవి దాదాపుగా ఈ కర్కాటకంలో 17వ తేదీ వరకు ఉండి 17వ తేదీ నుంచి కర్కాటక నుంచి సింహంలోకి మారుతాడు. బుధుడు కర్కాటకంలో ఉండి ఇందాక నేను చెప్పినట్టుగా వక్రించి ఉన్నాడు. బుధుడు 11వ తేదీ వరకు వక్రించి ఉండి 11 తర్వాత స్ట్రైట్ అవుతాడు. అంటే వక్రించి ఉన్నప్పుడు తన ఓన్ హౌస్ మీద తన యొక్క ఎఫెక్ట్ పడుతుంది. కన్యా మనకి సింహంలో కేతు ఉన్నాడు. ఇక ఈ చంద్రుడు కనుక చూసుకుంటే 1వ తేదీ నుంచి కనుక చూసుకుంటే తులారాశి నుంచి మరలా ఒక 12 రాశులు తిరుగుతాడు ఈ నెల, తులారాశి నుంచి మొదలుపెట్టి. సో ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఎవరెవరికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మేష లగ్నము, లగ్నం తెలియని వారు రాశి చూసుకోవచ్చు, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. మీకు శని యొక్క వక్రగతి వల్ల కొంత ఏలినాటి శని యొక్క ప్రభావం తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే 2వ స్థానాధిపతి బిజినెస్ స్థానంలో ఉన్నాడు కాబట్టి, మరియు 4వ స్థానంలో బుధుడు వక్రించి ఉన్నందుకు మీరు ఒకవేళ రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి, బిజినెస్ రంగాల్లో ఉండేటువంటి వారికి కొత్తగా ఏదైనా అగ్రిమెంట్స్ అవ్వాలి, లేదా గతంలో ఉన్నటువంటి కొన్ని మిస్కమ్యూనికేషన్స్, మిస్అండర్స్టాండింగ్స్ పోవాలి, ఏదైనా ఒక వర్క్ ప్రారంభం అవ్వడానికి, శుభంగా ఒక విషయం, ఒక శుభకార్యం జరగడానికి, అందులో ముఖ్యంగా మీ సిబ్లింగ్ వరుస వాళ్ళకి కానీ ఏదైనా జరగడానికి 3వ స్థానంలో ఉన్నటువంటి శుక్ర గురువులు అనుకూలిస్తున్నారు మీకు, చక్కగా చెప్పాలంటే. అలాగే ఈ పంచమంలో ఉండేటువంటి కేతు వల్ల కొంచెం నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. స్నేహితులతో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కానీ ఇవి ఉంటుంటాయి సహజంగా. మీకు గత నెలన్నర అయితే ఇంకా ఎక్కువగా ఉండేవి, పంచమంలో కుజుడు కేతు ఇద్దరు ఉన్నందుకు. కాకపోతే 17వ తేదీ నుంచి 5వ స్థానంలోకి రవి యొక్క సంచారం జరుగుతుంది కావున ఇక్కడ మీకు ఏదైనా రాజకీయ పరంగా కొంతవరకు గ్రోత్ అనేటువంటిది జరగనుంది ఈ మేషం వారికి మీకు. అలాగే ఈ నెలంతా కూడా పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి కాస్త క్లియర్ అవ్వడం కానివ్వండి. మరియు మరొక విషయం ఏంటంటే, ఈ యొక్క 7వ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు గురువుతో కలిసినందుకు ప్రధానంగా వివాహ సంబంధించినటువంటి విషయాల్లో, పార్ట్నర్షిప్స్కి సంబంధించినటువంటి విషయాల్లో కొంతవరకు గ్రోత్ అనేటువంటిది, కొన్ని వివాహ సంబంధాలు కుదరడం అనేటువంటిది బలంగా సూచిస్తుంది. ఇక 2, 3 తేదీలు ప్రత్యేకంగా మీరు వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండి 2, 3 తేదీలు. మరియు అదేవిధంగా ఈ యొక్క 10, 11, 12, 13 తేదీల విషయంగా చూసుకుంటే 10, 11 తేదీల్లో ఏదైనా అధిక లాభం వస్తుంది అనేటువంటి వాటిలో మీరు ధనాన్ని వెచ్చించేటువంటి విషయాల్లోని, 12, 13 తేదీల్లో కూడా కాస్త ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అయితే ముఖ్యంగా 2, 3 తేదీలు మీరు ఏదైనా నీటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కాస్త జాగ్రత్త వహించాలి. మీ చతుర్థాధిపతి నీచబడి ఉన్నాడు కాబట్టి అది కూడా నీళ్ళల్లో డ్రైవింగ్ చేయించేటువంటి విషయాల్లోని. ఇక సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి 17వ తేదీ తర్వాత నుంచి ఎప్పుడైతే మీకు రవి ఓన్ హౌస్లోకి వెళ్తున్నాడో, తద్వారా క్రియేటివ్ రిలేటెడ్గా ధనయోగము, మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి ధనపరంగా బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. రియల్ ఎస్టేట్ వారికి కూడా బాగుంది. కన్స్ట్రక్షను లేకపోతే క్రియేటివ్ రిలేటెడ్ ఈ యొక్క రంగాల్లో ఉండేటువంటి వారికి ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంటుంది. ఇక మీరు చేయవలసిన దేవతారాధన, సూర్య భగవాను ఆరాధన చేయండి. లగ్నాధిపతి 6లో ఉన్నందుకు శత్రువుపై జయం ఉంటుంది. కోర్టు కేసెస్ లాంటి వాటి మీద
జయం ఖచ్చితంగా ఉంటుంది. సూర్య ఆరాధన, గణపతి యొక్క ఆరాధన చేయండి. గోవులకి గ్రాసము తినిపించండి. మరియు శని రాహువులు లాభంలో కలుస్తున్నారు కాబట్టి ఆన్లైన్లో చేసే బిజినెస్ వాళ్ళకి చాలా బాగుంటుంది. కాకపోతే గోవులకి గ్రాసముతో పాటు మీరు బెల్లము ఉండలు ఒక 4 ఉండలు శనివారాలు తినిపించండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. జాతక చక్రాన్ని చాలామంది కేవలం గోచార ఫలితాలు మాత్రమే రూల్ చేస్తాయి అనుకుంటారు. గోచార ఫలితాలు కొంతవరకు రూల్ చేస్తాయి. మిగతా నవగ్రహాలు ఇక్కడ చాలామందికి ఏంటంటే అపోహ, ఏమంటే శనే బాధనిస్తాడు అనుకుంటారు. కాదండి, ప్రతి గ్రహము కూడా మనకి చక్కగా మంచి పని చేసి పెడుతుంది, ఇబ్బంది ఇస్తుంది. అంటే ఎలాగా ఇబ్బంది అంటే తన స్వయంగా తన ఇష్టం వచ్చినట్టుగా ఇవ్వడం కాదు, మన కర్మ పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ ఆధారంగా ఆ యొక్క ఫలితాలు జరుగుతూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ యొక్క గ్రహాలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా మన చూసుకోండి, మనకి నవగ్రహాలు రవి నుంచి కేతువు వరకు ఆ ఉన్న కండిషన్ బట్టి, అంటే ఉదాహరణకి మీరు లైఫ్లో ఎప్పుడు బాగా డిప్రెస్గా ఉంటున్నారు, ఎదగలేకపోతున్నారు అంటే మొట్టమొదటిగా మీ లగ్నాధిపతి ఎవరో గుర్తించండి. లగ్నాధిపతి ఎవరో ఆ యొక్క అధిష్టాన దేవతకి దీపారాధన చేసుకోవడము, లేకపోతే 12 లగ్నాల్లో ఏ లగ్నమైందో ఆ గ్రహానికి దీపారాధన చేస్తే ఖచ్చితంగా మీరు పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. దాంతోపాటు రవిగ్రహం ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. మీకు మీరుగానే చూసేసుకోవచ్చు. ఇది మనమేమి దాని గురించి ఒక పెద్ద లక్షలు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీకు మీరుగానే నెట్లో కొడితే మీ లగ్నం ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ టైం కొడితే మీ లగ్నం వచ్చేస్తుంది. మీది ఫలానా లగ్నము, మీ లగ్నానికి అధిపతి దాని వస్తుంది. అంటే ఇప్పుడు మీకు తెలియదు అనుకోండి, ఉదాహరణకి మేషము అనుకోండి, మేషానికి వృశ్చికానికి కుజుడు కుజగ్రహం దగ్గర, వృషభానికి తులాకి శుక్రుడు, బుధుడు మిథునానికి కన్యకి బుధుడు, కర్కాటకానికి చంద్రుడు, సింహానికి రవి, ధనుర్మీన లగ్నాలకి గురువు, రాసైన లగ్నమైన గురువు అవుతాడు. మకరము మరియు కుంభానికి శని. దీంతోపాటు లగ్నంలో ఒకవేళ రాహు కానీ కేతు కానీ ఉంటే వాటికి కూడా చేసుకోవచ్చు. లగ్నంలో ఏదైనా గ్రహం ఉంటే ఆ గ్రహ ఆరాధన, ఆ గ్రహానికి దీపం పెట్టుకుంటే కూడా మీరు లైఫ్లో ఎదుగుతారు. అదేవిధంగా మీ ధనాధిపతి ఎవరు, ఎంతసేపు ఎల్నాడు శని వచ్చిందండి, కాల్సప యోగం ఉందండి అందుకే నేను ధనం సంపాదించట్లేదు కాదు. మీకు లక్ష్మీ యోగాలు, ధనయోగాలు ఎంత ఉన్నాయి, ఏ మార్గంలో వెళ్తే మీరు చక్కగా ధనాన్ని సంపాదించి మీ యొక్క జీవితాన్ని ఉద్ధరించుకోగలుగుతారు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు అనేది మీ ధనాధిపతి, పంచమాధిపతి, భాగ్యాధిపతి, లాభాధిపతి, దశమాధిపతి వీటిని చూసుకోవాలి. అంటే వీటిల్లో మీకు ఎలా ఉంది అంటే వ్యాపారంలో బాగుందా లేకపోతే ఉద్యోగంలో బాగుందా అని చెక్ చేసుకోవాలి. అదేవిధంగా మీరు మీ యొక్క జన్మజాతకంలో ఒక్కొక్కసారి చూడండి, అన్నదమ్ములు సహకరించారు, లేకపోతే మీరు చేసే ఏ ప్రయత్నమైనా ఫెయిల్ అవుతూ ఉంటుంది. అప్పుడు 3వ అధిపతిని అసలు మీ జన్మజాతకంలో అసలు గృహయోగం ఉందా లేదో చెక్ చేసుకోవాలి. చాలామంది తెలియక గృహయోగం లేనటువంటి వారు బలవంతంగా ఏదో స్థలాన్ని తీసుకున్నప్పుడు వాళ్ళు డౌన్ఫాల్ అవుతూ ఉంటారు. అలా లేనప్పుడు మీ జీవిత భాగస్వామి లేదా మీ పిల్లల పేర్ల మీద కొనుక్కోవాలి. వెహికల్ కొనుక్కున్నా దాని ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఒక యోగం ఎప్పుడుంది, ఎప్పుడు తీసుకోవాలనేది ఒక ఎత్తు అయితే ఉంటే కనుక అందులో ఏ ఫేసింగ్ తీసుకోవాలి, ఫేసింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ 4 ఉండేటువంటి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ 4 మంచివే, కానీ మీకు ఏది పనికి వస్తుంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అదేవిధంగా సంతాన అభివృద్ధికి ఏం చేయాలి, మీకు వివాహ సంబంధించిన సమయాలు ఎప్పుడు కరెక్ట్గా ఉన్నాయి, ఎప్పుడు సరైన సమయాలు కదా తెలుసుకొని వివాహం చేయాలి. ఊరికే పాయింట్లు కలిసాయి ముహూర్తాలు పెట్టేసుకుందాం ఇవి కాదండి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఆకస్మిక సంఘటనలు మీ లైఫ్లో ఏమైనా ఉన్నాయా, మీ అష్టమాధిపతి చెప్తాడు. అష్టమాధిపతి ఎంత పాడైతే ఆకస్మిక సంఘటనలు ఎక్కువ జరుగుతుంటాయి వాళ్ళ లైఫ్లో. 9th లార్డ్ అంటే మీ యొక్క భాగ్యాధిపతిని బట్టి మీ తండ్రులు గురువులు యొక్క సపోర్ట్, దైవానుగ్రహం 9వ స్థానంలో ఉంటుంది. వృత్తి 10వ స్థానం. ఎక్కడ వృత్తి చేయాలి, ఇక్కడ విదేశాల్లోనో వేరే రాష్ట్రంలోకి వెళ్తే సెట్ అవుతుంది అనేది మీ పర్సనల్ చార్ట్లో ఉంటుంది. అలాగే వ్యాపారం చేయాలా వద్దా, వ్యాపారాలు లాభాలు వస్తాయా లేవా, అసలు వ్యాపార యోగం ఉందా లేదా, మీ బుధుడు మీ లాభాధిపతి బట్టి మీ ఇన్వెస్ట్మెంట్స్ ఏమిటి, మీరు విదేశాలకు వెళ్తారా వెళ్ళరా, తండ్రి యొక్క ఆస్తికి సంబంధించిన విషయాలన్నీ 12వ స్థానంలో ఉంటాయి. అయితే ఇక్కడ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ జన్మజాతకంలో ఏ మహాదశ ఏ అంతర్దశలు నడుస్తున్నాయి, తద్వారా మీకు ఏ ఫలితం వస్తుందో చూసుకొని ఒకవేళ మంచి ఫలితం అయితే హ్యాపీగా ఉంటూ, ఒకవేళ ఏదైనా ఇబ్బందికరమైన ఫలితం వస్తున్నప్పుడు ఆ గ్రహానికి సంబంధించిన దానము, ఆ గ్రహానికి సంబంధించిన స్తోత్రము, ఆ గ్రహ అధిష్టాన దేవతకి చక్కగా ఇంట్లో నమస్కారం చేసుకోవడం, దీపం పెట్టుకోవడం చేసుకుంటే సరిపోతుంది. అంతకుమించి మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు, భయపడిపోవాల్సిన అవసరం లేదు.
కాకపోతే మరీ తీవ్రంగా ఉంటాయి కొంతమందికి, వారి దగ్గర ధనం ఉంటుంది. అలాంటి వారు ఏ హోమమో ఇంట్లో చక్కగా సత్యనారాయణ స్వామి వ్రతమో, చండీ హోమమో, లేకపోతే గణపతి తర్పణమో, మీకు సుదర్శన హోమం, మీ ఇష్టదేవత 4 డబ్బులు ఉన్నాయని నేను చేయించుకోగలను. కానీ ధనం లేకుండా ఏదో అమ్మో డబ్బులు పెడితేనే కానీ భగవంతుడు కనికరించడు, గ్రహం కనికరించదు అనుకోని మాత్రం ఎప్పుడూ అనుకోకండి దయచేసి. భక్తి ప్రధానము, అమ్మవారికైనా భక్తే ప్రధానం. మీరు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి పూజ చేసినా భక్తిగా కూర్చోబడితే 1,00,000 కాదు కదా, 10 లక్షలు కాదు కదా, 10 కోట్లు ఖర్చు పెట్టి మీరు పూజ చేసినా అనుగ్రహం ఉండదు, దేవతా అనుగ్రహం. భక్తే ప్రధానం. భక్తి, శ్రద్ధ, దేవత ఉందనేటువంటి పూనికతో మీరు ఏదైనా చేయండి, మీ యొక్క తలరాతను మార్చేటువంటి శక్తి అమ్మవారికి ఉంటుంది. శ్రీమాత్రే నమః.